న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల జిల్లాలో ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం. మరికొద్ది గంటల్లో బయటపడనున్న అభ్యర్థుల భవితత్వం. భక్తులను ఆకట్టుకుంటున్న రుద్రవరం మండలంలో కొలువైన లింగమయ్య స్వామి దేవస్థానం. నకలి విత్తనాల విక్రయదారుల దోపిడీ నుండి రైతాంగాన్ని రక్షించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్. ఓట్ల లెక్కింపు సిబ్బందికి రెండవ విడత రాండమైజేషన్ పూర్తి చేశామన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు. నంద్యాల జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 పార్లమెంట్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటలలో అభ్యర్థులు భవితత్వం ఈవీఎంల నుండి బయటపడనుంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఏ గ్రామం నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది, ఎక్కడ ముగుస్తుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. జిల్లాలోని 6 నియోజకవర్గాల పరిధిలో 1711 పోలింగ్ కేంద్రాలు ఉండగా 13,89,307 మంది ఓటర్లు ఉన్నారు. గత నెల 13న జరిగిన పోలింగ్ లో 82.9% మంది అంటే 11,40,432 మంది ఓట్ల హక్కు వినియోగించుకున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ స్థానం ఓట్ల లెక్కింపును ఆర్జీఓ శాంతిరామ్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలోని లెక్కింపు కేంద్రంలో మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. నియోజకవర్గాలు, మండలాలు, పోలింగ్ కేంద్రాల వారీగా పార్టీల బలాలపై జోరుగా చర్చలు, పందాలు సాగుతున్నాయి. డోన్ నియోజకవర్గంలో డోన్, బేతంచెర్ల, ప్యాపిలి మండలాలున్నాయి. ఈ నియోజకవర్గం ఫలితం 21 రౌండ్లలో వెల్లడి కానుంది. డోన్ మండలం చెనకొండ నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఒక్కో రౌండ్ కు 14 టేబుళ్లలోనే ఓట్లను లెక్కిస్తారు. చివరిగా బేతంచెర్ల మండలంలోని గోట్లగుట్ట గ్రామ ఓట్లను లెక్కిస్తారు. నంద్యాల నియోజకవర్గంలో నంద్యాల పట్టణంతో పాటు నంద్యాల, గోస్పాడు మండలాలున్నాయి. ఈ నియోజకవర్గం ఫలితం 20 రౌండ్లతో పూర్తి కానుంది. మొదటిగా నంద్యాల మండలంలోని పోలూరు గ్రామ ఓట్లతో ప్రారంభమై గోస్పాడు మండలం బీవీ నగర్ ఓట్ల లెక్కింపు ముగుస్తుంది. శ్రీశైలం నియోజకవర్గంలో ఆత్మకూరు, శ్రీశైలం, మహానంది, బండి ఆత్మకూరు, వెలుగోడు మండలాలున్నాయి. 23 రౌండ్లతో ఈ నియోజకవర్గంలోని ఫలితాలు వెల్లడి కానున్నాయి. శ్రీశైలం ఓట్లతో ప్రారంభమయ్యే లెక్కింపు మహానంది మండలం గాజులపల్లె మాజర గ్రామమైన బసాపురంతో పూర్తవుతుంది. నంది కొట్కూరు నియోజకవర్గంలో నంది కొట్కూరు, పాములపాడు, కొత్తపల్లి, మెడితూరు, జూపాడు బంగ్లాలున్నాయి. 20 రౌండ్లతో ఈ నియోజకవర్గం ఫలితం వెల్లడి కానుంది. పైగిట్యాల మండల నెహ్రూ నగర్ తో ప్రారంభమై పాములపాడు మండలం వెంపెంట గ్రామ పరిధిలోని సుంకరమ్మ కొట్టాల ఓట్ల లెక్కింపుతో పూర్తవుతుంది. ఆలగడ్డ నియోజకవర్గంలో ఆలగడ్డ, దొర్నపాడు, ఉయ్యాలవాడ, చాగలమర్రి, సిరివెల మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం ఫలితం 21 రౌండ్లతో పూర్తవుతుంది. దొర్నిపాడు మండలం గుండుపాపల గ్రామంతో ప్రారంభమై చాగలమర్రి మండలం డి వనిపేట గ్రామంతో లెక్కింపు పూర్తవుతుంది. బనగానపల్లి నియోజకవర్గంలో బనగానపల్లి, ఆవుకు, కొలిమిగుండ్ల, సంజమల, కోవెలకుంట్ల మండలాలు ఉన్నాయి. 23 రౌండ్లతో ఈ నియోజకవర్గం ఫలితం వెల్లడి కానుంది. బనగానపల్లి మండలం పసలవల గ్రామ పంచాయతీ నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై సంజమల మండలం నోక్సంతో కౌంటింగ్ ముగియనుంది. మొత్తంగా చూస్తే రాత్రి 8 నుంచి 9 లోగా ఫలితాలు పూర్తిగా వెలువడయ్యే అవకాశం ఉంది. రుద్రవరం మండలంలోనే తిప్పారెడ్డిపల్లి గ్రామ సమీపంలో వెలిసిన లింగమయ్య స్వామి దేవస్థానంలో కమిటీ సభ్యులు సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. మండల కేంద్రం రుద్రవరంకు తిప్పారెడ్డిపల్లి గ్రామం సమీపాన 6 కిలోమీటర్ల దూరంలో లింగమయ్య స్వామి దేవస్థానం వెలిసింది.
ఈ దేవస్థానంలో దాదాపు 100 సంవత్సరాల క్రితం లింగమయ్య స్వామి స్వయంగా వెలిసారని ప్రజల విశ్వాసం. ఈ స్వామిని కొలిచిన వారికి సకల పాపాలు తొలగిపోయి వారికి సుఖ సంతోషాలతో జీవిస్తారని ప్రజలు విశ్వసిస్తారు. ఈ దేవస్థానంలో ప్రతి ఆదివారం నంద్యాల జిల్లాతో పాటు కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ దేవస్థానంలో శుభ కార్యక్రమాలు చేసుకునే వారికి అన్ని సౌకర్యాలతో కళ్యాణ మండపం ఏర్పాటు చేశారు. అలాగే భక్తులకు స్నానాలు చేయడానికి లక్షలాది రూపాయలతో అన్ని హంగులతో స్విమ్మింగ్ పూల్స్ నిర్మించారు. అలాగే మంచి ఫలాలను ఇచ్చే చెట్టు, ఔషధ మొక్కలతో గార్డెన్ ఏర్పాటు చేశారు. నిరుపేదలు ఎవరైనా శుభకార్యాలు చేసుకునేందుకు అతి తక్కువ ఖర్చుతో అన్ని సౌకర్యాలను నిర్వాహకులు కల్పిస్తారు. తిప్పారెడ్డిపల్లి నుంచి దేవస్థానములకు వెళ్లే ప్రధాన రహదారిలో రోడ్డుకు ఇరువైపున చెట్లను నాటించడంతో భక్తులను ప్రజలు ఆకట్టుకుంటున్నాయి. లింగమయ్య స్వామిని దర్శించుకున్న వారికి సకల పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ దేవస్థానం పర్యటనగా భక్తులకు కనువిందు చేస్తుంది. నకిలీ విత్తనాల విక్రయదారుల దోపిడీ నుండి రైతాంగాన్ని రక్షించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఆదివారం నాడు నంద్యాలలోని నరసింహయ్య భవన్ లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతున్నందున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతాంగానికి అవసరమైన నాణ్యమైన అన్ని రకాల విత్తనాలను ప్రభుత్వమే సబ్సిడీకి ఆర్బీకేల ద్వారా సరఫరా చేయాలని కోరారు. తద్వారా నకిలీ విత్తన విక్రయదారుల దోపిడీ నుండి రైతాంగాన్ని రక్షించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఖరీఫ్ ప్రణాళిక ప్రకారం కేవలం వేరుశెనగ, వరి విత్తనాలు, పచ్చి రొట్టె ఎరువులు అయిన జిలుగా, పిల్ల పెసర విత్తనాలను మాత్రమే సరఫరా చేయుటకు ప్లాన్ రూపొందించడం జరిగిందన్నారు. గత సంవత్సరం వ్యవసాయ సీజన్ లో నంద్యాల, కర్నూలు జిల్లాలో పత్తి విత్తనాలు, మొక్కజొన్న విత్తనాలు అత్యధికంగా నకిలీ విక్రయదారుల ద్వారా కొనుగోలు చేయడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. కావున ప్రభుత్వమే మొక్కజొన్న, పత్తి, మినుము, వేరుశెనగ, వరి మొదలగు అన్ని రకాల నాణ్యమైన విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ధరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేసి నకిలీ బారి నుండి రైతాంగాన్ని రక్షించాలని కోరారు. జిల్లాలో కరువు మండలాలుగా ప్రకటించిన అన్ని మండలాల్లోనూ ప్రభుత్వమే ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలని కోరారు. ఎన్నికల కంటే ముందు ప్రభుత్వం నిర్వహించిన భూ సర్వే ప్రక్రియ వల్ల జిల్లాలోని చాలా గ్రామాల్లో వాస్తవంగా రికార్డులో ఉన్నటువంటి వాటి కంటే తక్కువగా మరియు ఎక్కువగా భూమిని ఆన్లైన్ చేయడం వలన ప్రస్తుతం బ్యాంకులో పంట రుణాలు ఇచ్చేందుకు రెన్యువల్ చేసేందుకు బ్యాంక్ అధికారులు నిరాకరిస్తున్నారని, కావున రీసర్వే జరిగిన అన్ని గ్రామాల్లో రెవెన్యూ రికార్డులను వెంటనే సరిచేయాలని, సకాలంలో రైతాంగానికి రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని, అకాల వర్షాల గాలి వల్ల నష్టపోయిన మామిడి, అరటి పండ్ల రైతులను ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ కుమార్, జిల్లా కార్యదర్శి రాజశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శులు రామచంద్రుడు, వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బారాయుడు, సురేష్, వీరన్నలతో పాటు వివిధ మండలాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణ కోసం 2వ విడత రాండమైజేషన్ ద్వారా 746 మంది కౌంటింగ్ సిబ్బందిని 6 నియోజకవర్గాలను కేటాయించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించడానికి ఎలక్షన్ కమిషన్ ద్వారా జిల్లాకు కేటాయించబడిన అబ్జర్వర్ల సమక్షంలో కౌంటింగ్ సిబ్బంది 2వ విడత రాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ సూచించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా మే 24వ తేదీ కౌంటింగ్ సిబ్బంది మొదటి విడత రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. సోమవారం 2వ విడత రాండమైజేషన్ ద్వారా 120% రిజర్వ్తో కలిసి మొత్తం 746 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. ఇందులో 221 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 278 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 247 మంది మైక్రో అబ్జర్వర్లను 6 నియోజకవర్గాలను కేటాయించామని కలెక్టర్ తెలిపారు. 2వ విడత రాండమైజేషన్ నియమించిన సిబ్బందికి కూడా వెంటనే కౌంటింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ రోజు ఉదయం 5 గంటలకు 3వ విడత రాండమైజేషన్ నిర్వహించి ఏ టేబుల్లో కౌంటింగ్ నిర్వహించాలో తెలపడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, 134 ఆలగడ అసెంబ్లీ నియోజకవర్గ అబ్జర్వర్ అన్నవి దినేష్ కుమార్, 135 శ్రీశైలం అబ్జర్వర్ భగవత్ కిషోర్ మిశ్రా, 136 నందికొట్కూరు అబ్జర్వర్ అభిజిత్ ముఖర్జీ, 139 నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ అబ్జర్వర్ రాహుల్ సింగ్, 140 మనకాలపల్లి అబ్జర్వర్ డాక్టర్ వేద్ ప్రకాష్ మిశ్రా, 141 డోన్ అసెంబ్లీ నియోజకవర్గ అబ్జర్వర్ అమిత్ కుమార్, సంబంధిత రిటర్నింగ్ అధికారులు, ఎన్ఐసి డిఐఓ అలైన్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లాలో ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం. మరికొద్ది గంటల్లో బయటపడనున్న అభ్యర్థుల భవితత్వం.
భక్తులను ఆకట్టుకుంటున్న రుద్రవరం మండలంలో కొలువైన లింగమయ్య స్వామి దేవస్థానం. నకిలీ విత్తనాల విక్రయదారుల దోపిడీ నుండి రైతాంగాన్ని రక్షించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్. ఓట్ల లెక్కింపు సిబ్బందికి 2వ విడత రాండమైజేషన్ పూర్తి చేశామన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీదే, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.